आदित्यादिनवग्रहा शुभफलाः मेषादयो राशयः नक्षत्राणि सयोगकाशतिथयः तद्देवता सद्गणाः मासाब्दारुदवस्तदैव दिवसाः सन्ध्यादयो रात्रयः सर्वे सावरजङ्गमा प्रतिदिनं कुर्यात् सदा मङ्गलम्। యోగమంజరి టీవీ యూట్యూబ్ ఛానల్ అభిమాన ప్రేక్షకులకు శుభాశీస్సులు తెలియజేస్తూ ప్రత్యేక వార ఫలాలు డిసెంబర్ 8వ తేదీ నుంచి డిసెంబర్ 14వ తేదీ వరకు ఈ వార ఫలాలు తెలియజేయబడుతున్నాయి. శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశీర్ష మాసం శుక్లపక్షం సప్తమి ఉపరి అష్టమి ఆదివారం నుంచి శుక్లపక్షమి చతుర్దశి శనివారం వరకు ఈ వార ఫలాలు తెలియజేయబడుతున్నాయి. వరుసగా ఈ వారంలో చంద్రుడు శతభిష నక్షత్రం, పూర్వభాద్ర నక్షత్రం, ఉత్తరాభాద్ర నక్షత్రం, రేవతి నక్షత్రం, అశ్వని భరణి కృతికా నక్షత్రం వరకు వరుసగా కుంభరాశి, మీనరాశి, మేషరాశి, వృషభ రాశి వరకు ఈ వారంలో చంద్ర సంచారం ఉంది. చంద్రుడు కుంభరాశిలో శనితో సమాగం చెందుతూ, మీనరాశిలో రాహుతో సమాగం చెందుతూ, వృషభ రాశిలో గురువుతో సమాగం చెందబోతున్నాడు. ప్రత్యేకంగా ఈ వారాంతంలో మనకు ధను సంక్రమణం కూడా ఏర్పడబోతున్నది. ఈ వారంలో కొన్ని ప్రత్యేకమైన పర్వతిథులు. 8వ తేదీ భానుసప్తమి, అదే రోజు కాలభైరవాష్టమి, తర్వాత జయసప్తమి అనేది కూడా ఈ వారంలో ప్రారంభంలో ఉంది. తర్వాత 9వ తేదీ ప్రళయకల్పము, ఆ రోజు నందినీదేవి పూజ ప్రత్యేకంగా చేస్తారు. 11వ తేదీ మతత్రయ ఏకాదశి, 12వ తేదీ మత్స్య ద్వాదశి, దీన్ని అఖండ ద్వాదశి అని కూడా అంటారు. 13వ తేదీ హనుమద్ వ్రతం లేదా కృత్తికా దీపోత్సవం ఈరోజు ప్రత్యేకంగా ఉంది. హనుమద్ వ్రతం మరియు కృత్తికా దీపోత్సవం. 14వ తేదీ దత్త జయంతి, దత్తాత్రేయ ఉత్పత్తి, ఆ రోజు చంద్రుని కూడా ప్రత్యేకంగా పూజ చేస్తారు. ప్రత్యేకంగా ఈ చతుర్దశి రోజు సువర్ణదానము, లవణదానం ప్రత్యేకంగా చేయాలని కూడా ఉంది. మనకు ఈ విధంగా ఈ వారంలో జరుగుతున్నటువంటి కొన్ని ప్రత్యేకతలు. అలాగే ఈ వారంలో మారుతున్నటువంటి గ్రహస్థితిలో 8వ తేదీ అనురాధ నక్షత్రం 4వ పాదంలో బుధుడు వక్రిగా ఉన్నాడు, ప్రవేశిస్తున్నాడు. 9వ తేదీ జ్యేష్ఠ నక్షత్రం 3వ పాదంలో రవి ప్రవేశం జరగబోతున్నది. 10వ తేదీ శ్రవణ నక్షత్రం 1వ పాదంలో శుక్రుని యొక్క ప్రవేశం. 11వ తేదీ ప్రాగృతిత బుధుడు ఉదయిస్తున్నాడు. 12వ తేదీ జ్యేష్ఠ నక్షత్రం 4వ పాదంలో రవి ప్రవేశం, అదే రోజు అనురాధ నక్షత్రం 3వ పాదంలో బుధుడు కూడా ప్రవేశిస్తున్నాడు. 13వ తేదీ శ్రవణ నక్షత్రం 2వ పాదంలో శుక్రుని యొక్క ప్రవేశం. 14వ తేదీ ఆ తదనంతరం కొన్ని గ్రహస్థితులు మార్పులు వస్తున్నాయి. మరి ఈ వారంలో కొన్ని ప్రత్యేకతలలో ఈ వారంలో చాలా వరకు రాసులకు కేతు యొక్క వేధ, కుజుని యొక్క వేధ, రవి యొక్క వేధ బాగా కలుగుతున్నది. దీనికి సంబంధించినటువంటి విషయాలు మీకు ప్రత్యేకంగా రాసుల వారిగా 12 ద్వాదశ రాశులకు ఈ యొక్క వార ఫలాలు తెలియజేయబడుతున్నాయి. ముందుగా మేషరాశి. అశ్వని భరణి కృతికా పాదం మేషం. ఈ వారం మేషరాశి వారికి చాలా అనుకూలంగా ఉంది. ప్రత్యేకమైనటువంటి సమావేశాలు, ప్రత్యేకమైన విషయాలు, ప్రస్తావనలు, చర్చలు కూడా ఉంటాయి. ఒకంత రాజకీయ రంగాలు, బాధ్యతాయుతమైనటువంటి ఉద్యోగాలు చేసే వాళ్ళకు కూడా విశ్రాంతి లేని రోజుగా చెప్పవచ్చు. కొంతమంది ఆధ్యాత్మికంగా కూడా ఉండడానికి అవకాశం ఉంది. దేవాలయ దర్శనాలు, తర్వాత ప్రజాహిత కార్యక్రమంలో పాల్గొనేటువంటి అవకాశాలు, వృద్ధుల సేవ, ఇలాంటి కార్యక్రమాలను కూడా చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. అయినంతవరకు కూడా సాధారణంగా మేషరాశి వారికి ప్రత్యేక అనుబంధం ఉన్నటువంటి వ్యక్తులతో పరిచయాలు ఉంటాయి. గృహమందు కానీ లేదా ప్రత్యేకమైన కార్యక్రమంలో పాల్గొనేటువంటి అవకాశాలు కానీ,
కొన్ని ప్రత్యేకమైన ప్రాంతాలు సంచరించడం కానీ జరిగే అవకాశాలు ఉన్నాయి. 9వ తేదీ దినమధ్యం వరకు కూడా అనుకూలమైనటువంటి పరిస్థితులే ఉన్నాయి. 9వ తేదీ దినమధ్యం నుంచి మీకు అనుకోని ప్రయాణాలు, కొన్ని మార్పులు చేర్పులు, మీ ప్రణాళికలో కొన్ని మార్పులు చేర్పులు ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. కొన్ని ప్రత్యేకమైనటువంటి సమస్యలు పరిష్కరించుకోవాల్సినటువంటి అవసరాలు కూడా మీకు 10వ తేదీ 11వ తేదీ మధ్యాహ్నం వరకు కూడా కనబడుతుంది. ఆ తదనంతరం మీకు కొంత ప్రశాంతంగా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. ప్రత్యేకంగా సామాజిక గౌరవాలు, కుటుంబ గౌరవాలు ఇవన్నీ కూడా అంటే మేషరాశి వారికి ఈ వారంలో చాలా వరకు ఇదమిత్తంగా చెప్పవలసినటువంటి పరిస్థితులు కాకుండా ప్రత్యేకమైన పరిస్థితులు, ప్రత్యేకమైన అనుభూతులు కూడా కలుగుతాయని చెప్పడం జరుగుతున్నది. తదనంతరం మీకు ఈ వారాంతంలో చాలా వరకు విశేషమైనటువంటి అనుకూలతలు కనబడబోతున్నాయి. ప్రత్యేకంగా కొన్ని సమావేశాలు, ఏదో కొన్ని అంటే ముందుగా చేసుకునేటువంటి ప్రణాళికాబద్ధమైనటువంటి పనులు కానీ, ప్రణాళికాబద్ధంగా చేయవలసిన పనుల్లో మార్పులు కానీ, కొన్ని ప్రత్యేకంగా అప్పటికప్పుడు పరిస్థితుల ప్రభావం కానీ ఈ వారంలో మేషరాశి వారికి ఎక్కువగా కనబడుతున్నది. అలాగే మేషరాశి వారు ఎలాంటి పరిస్థితుల్లో తొందరపడకుండా మీరు అంటే తొందరపాటుతో ప్రత్యేకమైన నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం లేదు. ఈ వారంలో చాలా వరకు స్థిర చరాస్తుల గురించి, దీర్ఘకాలిక భవిష్యత్తు గురించి, కుటుంబ వ్యవహారాల గురించి, వృత్తి ఉద్యోగాల గురించి ప్రత్యేకంగా సమాలోచనలు సాగేటువంటి అవకాశాలు మీకు ఎక్కువగానే ఉన్నాయి. అశ్విని నక్షత్ర జాతకులకు వృత్తి యందు కొన్ని మార్పులు చేర్పులు ఉంటాయి. ఒక సంతోషమైనటువంటి వార్త వినేటువంటి అవకాశాలు కూడా మీకున్నాయి. భరణి నక్షత్ర జాతకులకు వృత్తి సంబంధించిన విషయాల్లో కొంత సంఘర్షణాయుతంగా ఉంటుంది. కుటుంబ వ్యవహారాలలో కూడా కొద్దిగా అనిశ్చితి స్థితిగా కనబడుతుంది. అనుకోని విధంగా మార్పులు చేర్పులు వాదనలు ఎండేటువంటి అవకాశాలు ఉన్నాయి. కొంత మీరు స్థిమితంగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. తర్వాత పరిస్థితులకు అనుగుణంగా నడుచుకోవడానికి మీరు ప్రయత్నం చేయాలి. కృత్తికా నక్షత్ర జాతకులకు కొంత ఆర్థికంగా అనుకూలతలు కనబడుతున్నాయి. వృత్తి యందు కొంత మార్పులు చేర్పులు కూడా కనబడుతున్నాయి. కొంత అనుకూలమైనటువంటి వాతావరణం కూడా మీకు ఉండబోతున్నది. మేషరాశి వారు ఈ వారంలో ప్రత్యేకించి మీరు చేసుకోవాల్సినటువంటి పరిహారాలలో చాలా వరకు సూర్యుని సంబంధమైనటువంటి పూజలు, సూర్యగ్రహానికి సంబంధించినటువంటి శాంతులు అలాంటివి మీరు చేసుకోవడం వల్ల మీకు మునుముందు మంచి ఫలితాలు మీకు కలగబోతాయి. ఇది ఈ వారానికి సంబంధించిన మేషరాశి ఫలితాలు. తదుపరి వృషభ రాశి. కృతిక త్రిపాదం, రోహిణి, మృగశిరార్థం, వృషభం. వృషభ రాశి వారికి ఈ వారాంతంలో కానీ ఈ వారంలో కానీ కొన్ని అనుకోని మార్పులు చేర్పులు కలిగేటువంటి అవకాశాలు బాగా ఉన్నాయి. మరి ఈ వారం ప్రారంభంలో మీకు కొంత ప్రత్యేకమైనటువంటి అనుభూతులు కలుగుతాయి. ప్రత్యేకమైన సమావేశాలు, కొన్ని విషయాలలో మీకు ఏదో ఒక అనుభవం వచ్చినట్టుగా, కొన్ని రియలైజేషన్స్ అవి జరుగుతున్నట్టుగా కూడా మీకు కనబడుతున్నది. మీకు అయినంత వరకు 8, 9, 10, 11వ తేదీ మధ్యాహ్నం వరకు కూడా మీ పరిస్థితులలో చాలా అనుకూలతలు, కొంత ఆధ్యాత్మికమైన విషయాలు, భగవత్ సంబంధమైనటువంటి కార్యక్రమాలు, మీ గృహ సంబంధమైన వ్యవహారాలు, లౌకికమైన వ్యవహారాలు అన్నిటికీ కూడా ఒక ప్రత్యేకత కనబడుతున్నది. ఆకస్మికంగా మీకు ఒకవేళ 12వ తేదీ దినమధ్య నుంచి ప్రయాణ సూచనలు కానీ, ఏదైనా సమాచారం అందడం, దానివల్ల మీరు ఆ యొక్క సమాచారానికి స్పందించడం ఇలాంటివి కూడా ఉంటాయి. ప్రత్యేకంగా ఆర్థికపరమైన విషయాల్లో కొద్దిగా అనుకోకుండా అన్ప్లానెడ్గా ఖర్చులు ఉండేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. ఆకస్మికంగా మిత్రులతో కానీ, బంధువులతో కానీ, కుటుంబ సభ్యులతో కానీ చిన్నపాటి వాదనలు కూడా ఉండవచ్చు. మీ ఆరోగ్యంలో చిన్న స్వల్ప మార్పులు కూడా వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆ తదనంతరం మీకు 13వ తేదీ దినమధ్యం నుంచి 14వ తేదీ వరకు మంచి ఫలితాలు మీకు కలిగేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. చాలా వరకు మీరు ఎక్కువ భారం అంటే ఆత్మవిశ్వాసంతోనే ఉంటారు. భగవంతుడి మీద కొద్దిగా భారం ఎక్కువ వేస్తారు, చేసే పనులు చేస్తారు. అయితే వృషభ రాశి వారు ఈ వారాంతంలో జరుగుతున్న మార్పులకు ఆకస్మికంగా కొన్ని మార్పులు మీకు జరుగుతాయి. అనుకోని ప్రయాణాలు జరుగుతాయి. తొందరపాటు వ్యవహారాలు, ఆర్థికపరమైన వ్యవహారాలలో తొందరపాటుతనం పనికిరాదు. ఆరోగ్య విషయంలో కానీ, కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో కానీ కొంత శ్రద్ధ తీసుకోవాలి. మీరు ఎలాంటి ఒత్తిడులు వచ్చినా కూడా మీరు కొద్దిగా వాటిని
గంభీరంగానే స్వీకరించే భాగం ఉంటుంది. కాబట్టి ఈ వారంలో ప్రత్యేకమైన మార్పుల కోసానికి మీరు ప్రయత్నం చేయకుండా ఉంటేనే బాగా ఉంటుంది. ఈ వారంలో మీరు చేసుకోవాల్సినటువంటి కొన్ని పరిహారాల విషయంలో చూసినట్టయితే శుక్రుడికి రవికి ప్రత్యేకమైన పూజలు చేసుకోవడం చాలా మంచిది. కృత్తికా నక్షత్ర జాతకులకు ఈ వారంలో మీ చేతిగుంట కొంత ఇన్వెస్ట్మెంట్ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు కొద్ది తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి. అలాగే మీకు మిత్రుల సహకారాలు పొందేటువంటి అవకాశాలు ఉన్నాయి. భార్యాభర్తలు కూడా కొంత అన్యోన్యత అనుకూలతగా ఉండేటువంటి పరిస్థితులు ఈ వారంలో కృత్తికా నక్షత్ర జాతకులకు ఎక్కువగానే కనపడుతున్నది. రోహిణి నక్షత్ర జాతకులకు ఆకస్మిక ప్రయాణాల సూచనలు బాగా కనబడుతున్నాయి. అనుకోని విధంగా ఆర్థిక ఒత్తిడులు కూడా మీకు కలుగుతాయి. మీరు కొంతవరకు ద్రవ్యాన్ని ఇన్వెస్ట్మెంట్ చేసేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ప్రయాణాల్లో తగు జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం మీకు ముందుగా ఉంటుంది. ఎలాంటి ఒత్తిడికి లొంగకుండా ఉండడానికి కూడా ప్రయత్నం చేయాలి. ఒక్కొక్కసారి మీరుగా కాకుండా ఇతరుల ప్రభావాలకు, ఆలోచనల ప్రభావాలకు లోనయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి వాటిని మీరు తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయాలి. మృగశిర నక్షత్ర జాతకులకు ఒకంత ఊరట కలుగుతున్నది. కొన్ని ప్రత్యేకమైన మార్పులు కూడా రాబోతున్నాయి. అయినప్పటికీ కూడా మీరు కూడా ఈ వృషభ రాశి వారు, మృగశిర నక్షత్ర జాతకులు కూడా తొందరపడతానికి కొంత దూరంగా ఉండడానికే ప్రయత్నం చేయాలి. మరి మొత్తం మీద వృషభ రాశికి సంబంధించినంత వరకు మీరు కేతు, రవి ఈ 2 గ్రహాలకు సంబంధించినటువంటి పరిహారాలు చేసుకున్నట్టయితే మీకు కొంత అనుకూలత లభిస్తుంది. ఇది ఈ వారానికి సంబంధించిన వృషభ రాశి ఫలితాలు. తదుపరి మిథున రాశి. మృగశిర, అర్ధం, ఆరుద్ర, పునర్వసు, త్రయోర్మిథునం. మిథున రాశి వారికి మీరు చేస్తున్న వ్యవహారాలలో కొన్ని మీ కార్యక్రమాల్లో, మీ వృత్తి ఉద్యోగాలకు సంబంధించిన విషయాలలో కొంత ఘర్షణాయుతమైనటువంటి వాతావరణం రాబోతున్నది. మీరు చాలా అలర్ట్గా ఉండి పనులు నిర్వహించుకోవాల్సి ఉంటుంది. మీరు అధికారులతో కానీ, కుటుంబంలో పెద్దలతో కానీ వాద వివాదాలకు దూరంగా ఉండండి. ఎవరికి కూడా ప్రత్యేకంగా నచ్చజెప్పే పనులు మాత్రం చేయకండి. అయినప్పటికీ కూడా మిథున రాశి వారికి ఈ వారం ప్రారంభంలో కొద్దిగా సాధారణంగా ఉంటుంది. ఆధ్యాత్మిక విషయాలు ప్రాధాన్యత, గంభీరమైన ఆలోచనలతో ఉంటారు. కుటుంబంలో కొంత సేవాభావం, సేవా కార్యక్రమాలు చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. తల్లి తండ్రుల ఆరోగ్యాల్లో కానీ, కుటుంబంలో పెద్దల ఆరోగ్యాల్లో కొద్ది మార్పులు వచ్చినప్పటికీ కూడా మీరు ఏదో ఒక దైవ సంబంధమైన కార్యక్రమానికి సంబంధించినటువంటి విషయాల్లో బాగా శ్రద్ధ చూపిస్తారు. అలాగే మీకు 9, 10, 11, 12, 13వ తేదీ మధ్యాహ్నం వరకు కూడా వృషభ రాశి వారికి మంచి ఫలితాలే ఉన్నాయి. అనుకున్న పనులు సాధించుకుంటారు. ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి. కుటుంబంలో బంధువుల ఆగమనం కానీ, తర్వాత మిత్రుల ఆగమనం కానీ ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. వాళ్ళతో కలిసి మీరు కొంతవరకు కాలం గడిపేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. ప్రభుత్వ పనుల సహాయ సహకారాలు కానీ, అధికారుల సహాయ సహకారాలు కానీ, సామాజిక గౌరవాలు కానీ, కుటుంబంలో కొంత ఆనందం కానీ పొందేటువంటి అవకాశాలు ఉన్నాయి. ప్రత్యేకంగా మీకు 11, 12, 13వ తేదీ మధ్యాహ్నం వరకు ప్రత్యేకమైనటువంటి విషయాల్లో మీరు ఇన్వాల్వ్ అవుతారు. కొంత ఆనందంగా కాలం గడుపుతారు. కుటుంబ సభ్యులతో ఉన్న అనుబంధాలలో కూడా మంచి ఫలితాలు ఉంటాయి. కొంత సౌఖ్యకరమైన జీవితానికి మీకు అనుకూలతలు బాగా కనిపిస్తున్నాయి. మరి ఆ తదుపరి మీకు 13 మధ్యాహ్నం నుంచి 14వ తేదీ వరకు ప్రత్యేకమైన సమావేశాలు, మీ వృత్తి సంబంధం కావచ్చు, ఒక రకంగా రాజకీయ రంగాలు, వ్యవహార రంగాలు, ఇతర రంగాలు, కళారంగాలు, ఏ రంగంలో ఉన్నటువంటి వారికి ఒక ఇంపార్టెన్స్ డేగా కొద్ది శ్రమతో ఉంటుంది. అకాల భోజనాలు ఉంటాయి, నిరీక్షణ ఉంటుంది. అయినా ఒక ప్రత్యేకత మాత్రం కనబడుతున్నది. ఈ వారాంతంలో మిథున రాశికి ఒక ప్రత్యేకమైన సమావేశం, ప్రత్యేకమైనటువంటి పరిస్థితులు ఏర్పడబోతున్నాయి. అంటే మీరు అయినంత వరకు అసహనానికి గురి కాకుండా, అయిన వారితో విరోధాలు లేకుండా, కుటుంబ సభ్యులతో వాదనలకు దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఆకస్మికంగా కొన్ని మార్పులు చేర్పులు వచ్చే అవకాశాలు మిథున రాశి వారికి ఉన్నాయి. కాబట్టి మీరు ఈ వారాంతం నుంచి చాలా ఓపికతో ఉండవలసినటువంటి పరిస్థితులు ఉంటున్నాయి. ఈ వారం మృగశిర నక్షత్ర జాతకులకు అయినంత వరకు స్థిర చరాస్తుల విషయంలో కొద్ది శ్రద్ధ తీసుకుంటారు. మీ చేత కొంత ప్రత్యేకమైన ఇన్వెస్ట్మెంట్స్ కూడా జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆరుద్ర నక్షత్ర జాతకులకు ఆకస్మికంగా మంచి ఫలితాలు లభించే అవకాశాలు ఉన్నాయి. ఇతరుల సహాయ సహకారం కూడా లభిస్తాయి. ప్రభుత్వ సహకారం కూడా లభిస్తాయి. మీ వ్యవహారాలు కూడా మధ్య మార్పులు చేర్పులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే పునర్వసు నక్షత్ర జాతకులకు కొంతవరకు కుటుంబ పరిస్థితులతో కానీ, కుటుంబ సభ్యులతో కానీ, అలాగే మిత్రులతో కానీ, మీ వృత్తి ఉద్యోగాలలో కానీ కొంత వేద కనబడుతున్నది. మీరు చాలా సహనంతో ఉండాలి. ఆవేశాలకు దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయండి.
అలాగే మీరు కొన్ని మంచి ఫలితాలు పొందాలంటే ఈ వారాంతంలో మీరు సూర్య సంబంధమైనటువంటి పూజలు చేసుకున్నట్టయితే చాలా అనుకూలతలు ఏర్పడతాయి. ఇది ఈ వారానికి సంబంధించిన మిథున రాశి ఫలితాలు. తదుపరి కర్కాటక రాశి. పునర్వసు పాదం, పుష్యమి, ఆశ్లేషాంతం, కర్కాటకం. కర్కాటక రాశి వారికి ఈ వారాంతంలో కలుగుతున్న మార్పులు చాలా అనుకూల పరిస్థితులు ఏర్పడబోతున్నాయి. ఆరోగ్య పరిస్థితుల్లో మంచి మార్పులు వస్తున్నాయి. ఆర్థిక పరిస్థితులు, ఇతరులతో ఉన్న అనుబంధాలు, కుటుంబ సభ్యులతో ఉన్న అనుబంధాలు, సామాజిక అనుబంధాలలో చాలా మంచి మార్పులు రాబోతున్నాయి. అలాగే కొన్ని ప్రత్యేకమైన కార్యక్రమంలో పాల్గొనేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. కానీ ఈ వారం ప్రారంభంలో మాత్రం కొద్దిగా మానసికంగా, శారీరకంగా ఒత్తిడి, మానసికంగా కొద్దిగా అనుకూలత ప్రతికూలతతో సతమతం అవుతూ ఉంటారు. అనుకోని ప్రయాణాలు, అనుకోని విధమైనటువంటి ఖర్చులు కూడా పొడసూపుతున్నాయి. దేహ ఆరోగ్యంలో కూడా స్వల్ప మార్పులు వస్తాయి. తల్లి తండ్రుల ఆరోగ్యంలో, కుటుంబ సభ్యుల ఆరోగ్యంలో కూడా చూసుకోవాలి. దైవం మీద భారం వేసినటువంటి ఉండాలి. అకాల భోజనాలు కూడా మీరు కొంత వరకు అడ్జస్ట్ కావాల్సినటువంటి అవకాశాలు ఉన్నాయి. అలాగే 9వ తేదీ మధ్యాహ్నం వరకు ఈ పరిస్థితులు కొద్దిపాటి ప్రతికూలంతో ఉండి ఆ 10, 11వ తేదీలో ఉన్నటువంటి విషయాలలో మీకు ఏదైనా ఒక పని మీద నిరుత్సాహాలతో సతమతమవుతారు. ఉద్యోగ రంగంలో ఉన్నటువంటి వారు సెలవును కోరుతూ ఉండవచ్చు. లేదా కొన్ని మీ అభిప్రాయాలకు, పెద్దల అభిప్రాయాలకు కొద్దిగా భిన్నమైన అభిప్రాయాలు ఉంటాయి, అంటే మార్పులు ఉంటాయి. లేదా మీరు ఇతరులను ఒత్తిడి చేయడం కానీ, ఇతరుల ఒత్తిడికి మీరు ఆలోచించడం కానీ జరిగేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కొంతవరకు అశాంతిగా కూడా ఉంటారు. కానీ ఇవన్నీ మామూలు జీవన విధానం, మాత్రం ఇబ్బందులు ఏం లేవు. ఆ తదనంతరం మీకు 9వ తేదీ మధ్యాహ్నం నుంచి ఈ వారాంతం వరకు కర్కాటక రాశి వారికి అత్యంత ఉత్సాహంగా అన్ని కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాలు ఉన్నాయి. మీ యొక్క అభీష్ట సిద్ధి, మీరు కోరుకున్న కోరికలు కోరేటువంటి, అంటే ఫలించేటువంటి అవకాశాలు, ఆర్థికంగా కానీ ఇది కానీ ఏదో ఒక ప్రత్యేకమైన సామాజిక గౌరవం పొందేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. ఇది ఒకంత ఎక్కువ వరకు మంచి రిజల్ట్సే ఉన్నప్పటికీ కొన్ని మార్పులు వచ్చే అవకాశాలు, అనుకోకుండా వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. ఆకస్మికంగా కుటుంబ సభ్యులకు కానీ, ఎవరికైనా కానీ, లేదా మీరు అభిమానించే వ్యక్తులకు కానీ కొద్ది మార్పులు కలిగి కొద్దిపాటి చిన్నపాటి మనస్తాపం పొందేటువంటి అవకాశాలు ఉన్నాయి. లేదా మీరు ప్లానెడ్గా ఉండేటువంటి చేయవలసినటువంటి పనుల యందు మార్పులు, అనుకోకుండా ఆకస్మిక మార్పులు కూడా లభించేటువంటి అవకాశాలు ఉన్నాయి. కానీ మొత్తం మీద కర్కాటక రాశి వారికి మున్ముందు ఈ వారంలో కలుగుతున్న మార్పుల వల్ల చాలా అనుకూలమైనటువంటి పరిస్థితులు ఏర్పడే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. పునర్వసు నక్షత్ర జాతకులు అయినంత వరకు కుటుంబ వ్యవహారాలలో సర్దుకొని పోవలసినటువంటి అవసరం ఉంటుంది. అయినంత వరకు భార్యాభర్తల మధ్యన వాద వివాదాలకు దూరంగా ఉండవలసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. లేదా భార్య ఆరోగ్యంలో వాటి మార్పు వచ్చే అవకాశాలు ఉన్నాయి. పుష్యమి నక్షత్ర జాతకులకు కుటుంబ వ్యవహారాల్లో కొంత ఆనందం కనబడుతున్నది. ప్రత్యేకమైన కార్యక్రమంలో పాల్గొనేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆర్థిక పరిస్థితులు, ఆరోగ్య పరిస్థితులు కూడా మెరుగవుతాయి. భార్య, పిల్లలు, తర్వాత కుటుంబ సభ్యుల ఆలోచనలు కూడా కొంత పాజిటివ్ రిజల్ట్స్ వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆశ్లేష నక్షత్ర జాతకులకు ఆకస్మిక ఘర్షణాయుతమైన వాతావరణం కుటుంబంలో ఏర్పడవచ్చు. అయినంత వరకు మీరు ప్రతి విషయాన్ని ప్రతివాదనలకు దూరంగా ఉండని ప్రయత్నం చేయండి. కొంతవరకు ఆకస్మిక ప్రయాణాలు కూడా ఫలించవచ్చు. ఈ వారంలో ఆకస్మికంగా జరిగేటువంటి పనుల యందు కొద్ది మనస్తాపాలు కలుగుతాయి. ఆశ్లేష నక్షత్ర జాతకులు కుటుంబ వ్యవహారాల్లో చాలా వరకు అడ్జస్ట్గా ఉండవలసినటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అయితే కర్కాటక రాశి వారు ఈ వారంలో చేసుకోవలసినటువంటి పరిహారాల విషయంలో మీరు అయినంత వరకు శనికి సంబంధించినటువంటి పరిహారాలు చేసుకోండి. అనుకూలతలు ఫలించే అవకాశాలు ఉన్నాయి. ఇది ఈ వారానికి సంబంధించిన కర్కాటక రాశి ఫలితాలు. తదుపరి సింహరాశి. మఖ, పుబ్బ, ఉత్తరాపాదం, సింహం. సింహరాశి వారికి ఈ వారం ప్రారంభం చాలా ఉత్సాహంగా ఉంటుంది. కుటుంబంలో కొన్ని ప్రత్యేకమైన సమావేశాలు నిర్వహించుకునే పరిస్థితులు ఉంటాయి. చాలా వరకు మీరు దైవ చింతన, ఆధ్యాత్మిక విషయాలకు ప్రాధాన్యత ఇస్తారు. తర్వాత గృహ సంబంధమైన విషయాలు, సేవా కార్యక్రమాల్లో, ప్రజాహిత కార్యక్రమాల్లో, మీ వృత్తి అందు అన్నిట్లో కూడా కొంతవరకు సర్వీస్ ధోరణి ఉంటుంది. అయితే అనుకోకుండా కొద్దిగా ఆరోగ్యంలో ఏదైనా ఇబ్బందులు ఏర్పడవచ్చు. అయినా వాటిని మీరు సమస్య దూరంగా ఉండవలసి వస్తుంది. ఒక్కొక్కసారి మీకు ఈ వారం ప్రారంభంలో ఇతరుల అభిప్రాయాలకు కూడా కొద్దిగా తల ఒగ్గి ఆర్థికంగా కానీ
కొంత ఇబ్బంది పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. కానీ మీరు జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంటుంది. ఈరోజు ప్రత్యేకంగా లౌకిక కార్యక్రమాలకు, ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ప్రాధాన్యత ఉంది. ఆ తదుపరి మీకు 9వ తేదీ దినమధ్యం నుంచి ఆకస్మిక ప్రయాణాలు కానీ, ఆర్థిక పరిస్థితుల్లో మార్పులు కానీ, వేళ తప్పిన భోజనాలు కానీ, కుటుంబంలో కొంతవరకు ఉత్సాహ నిరుత్సాహాలతో సతమతమవుతూ ఉంటారు. కొన్ని విషయాలు ప్రత్యేకంగా లోతుగా గంభీరంగా ఆలోచిస్తుంటారు. మీ యొక్క ఆలోచన ప్రభావం మీ ఆరోగ్యం మీద కానీ, మీ కుటుంబం మీద కూడా పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆ తదుపరి మీకు 11వ తేదీ దినమధ్యం నుంచి కొన్ని పరిస్థితులు అనుకూలమైనటువంటి మార్పులతో వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈ వారంలో మీకు అయినంత వరకు కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో కొంత ఉత్సాహ నిరుత్సాహాలతో ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. కానీ 13, 14వ తేదీల్లో ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం, ఇది అయినంతవరకు రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి చాలా ప్రత్యేకత ఉంది. వ్యాపారంలో ఉన్నటువంటి వారికి చాలా ప్రత్యేకత ఉంది. కొన్ని మార్పులు, చేర్పులు, కొన్ని నిర్ణయాలు, కొత్త వ్యక్తుల పరిచయాలు, కొత్త వ్యాపార ధోరణులు, తర్వాత వృత్తిలో కూడా కొంత గౌరవాత్మక ఉండేటువంటి అవకాశాలు, ఇవన్నీ కూడా మీకు కనబడుతున్నాయి. అంటే ఈ వారాంతంలో మీకు చాలా అనుకూలత లేవు. కానీ ఈ వారంలో వచ్చే మార్పులు మాత్రం ప్రతి పనిలో కొద్దిగా ఆలస్యం జరగవచ్చు. వాటిని మీరు కొంతవరకు నియమితమైన సమయం, నియమిత ధోరణిలో ఉండడానికి ప్రయత్నం చేసినట్టయితే పరిస్థితులను కూడా అనుకూలిస్తుంటాయి. ముఖ్యంగా మఖా నక్షత్ర జాతకులకు కుటుంబపరమైన వ్యవహారాలలో కొంత ఆరోగ్యపరమైన విషయాల్లో కొంత ఆనందంగానే ఉంటుంది. చాలా ఒక మంచి నిర్ణయాలు తీసుకునేటువంటి పరిస్థితులు ఉన్నాయి. పూర్వ ఫల్గుని నక్షత్ర జాతకులకు ఆర్థికపరమైన వ్యవహారాల్లో కొద్ది చిక్కు సమస్యలు కానీ, ఇతరులకు మీకున్నటువంటి ఆర్థిక అనుబంధాలలో కొద్ది ఒత్తిడి కానీ, తర్వాత కుటుంబ సభ్యులతో ఏదైనా మీరు కన్విన్స్ చేయవలసినటువంటి మ్యాటర్స్లో కొద్దిగా వాదోపవాదాలు ఉండేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. అయినంత వరకు వాటికి దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఉత్తర ఫల్గుని నక్షత్ర జాతకులకు అన్ని విధాల అనుకూలతలు మాత్రం ఈ వారంలో మీకు ఫలించబోతున్నాయి. మరి సింహరాశి వారు ఈ వారంలో చేసుకోవాల్సినటువంటి ప్రత్యేకమైన పూజ, మీ రాశ్యాధిపతి అయినటువంటి సూర్యుడికి ప్రత్యేకంగా మీరు సూర్యుని యొక్క ఉపాసన కానీ, సూర్య సంబంధమైనటువంటి పూజలు కానీ, సూర్య సంబంధమైన స్తోత్రాలు కానీ చేసుకున్నట్టయితే మీకు ఒకంత అనుకూలతలు ఏర్పడబోతున్నాయి. ఈ వారంలో సింహరాశికి ఉన్నటువంటి ఫలితాలు ఇవి. ఆ తదుపరి కన్యారాశి. ఉత్తర త్రిపాదం, హస్త చిత్రార్థం కన్యారాశి వారికి ఈ వారంలో చాలా మంచి మార్పులు రాబోతున్నాయి. వ్యవహారాలు కూడా అనుకూలంగా ఉన్నాయి. మీకు ఈ వారం ప్రారంభం నుంచి దాదాపుగా 8, 9, 10వ తేదీల వరకు, 11వ తేదీల వరకు కన్యారాశి వారు చాలా ఉత్సాహమైనటువంటి పరిస్థితులు, ఉత్సాహమైనటువంటి కార్యక్రమాలు, కుటుంబ వ్యవహారాలు, సామాజిక వ్యవహారాలు, మీ వృత్తికి సంబంధించిన వ్యవహారాల్లో కొంత ప్రత్యేకత కనబడుతున్నది. కొన్ని ప్రత్యేకమైన నిర్ణయాలు కూడా మీరు చేయబోతున్నటువంటి పరిస్థితులు ఏర్పడబోతున్నాయి. మీరు కొంత జాగ్రత్తగా ఉండవలసినటువంటి పరిస్థితులు 12వ తేదీ నుంచి 13, 14వ తేదీ దినమధ్యం వరకు మీరు కొంత సాధారణమైన జీవితం ఉంటుంది. దీంట్లో కొంత మానసిక, శారీరక కష్టాలు కూడా ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. ఆర్థికపరమైనటువంటి చిక్కులు కానీ, కొన్ని చిక్కు సమస్యలను మీరు పరిష్కరించడం కానీ జరుగుతుంది. ఇంట్లోకి సంబంధించిన వ్యక్తుల్లో భార్య కానీ, పిల్లలు కానీ, వారికి సంబంధించిన ఆరోగ్యంలో కొన్ని మార్పులు, అన్ఎక్స్పెక్టెడ్గా మీరు కొన్ని ప్రయాణాలు చేయవలసినటువంటి పరిస్థితులు, ఇట్లాంటివన్నీ కూడా ఈ వారాంతంలో మీకు ఏర్పడబోతున్నాయి. కానీ ఈ వారంలో కొన్ని మార్పుల వల్ల మీరు ముందుగా ఆలోచించుకున్న ప్రయాణాల్లో మార్పులు ఉండే అవకాశాలు ఉన్నాయి. తర్వాత ఈ వారంలో కానీ, వారాంతంలో కానీ, ముందు కానీ దూర ప్రయాణాలు మీరు చేయకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి. దాని మూలకంగా కొద్దిగా ఇబ్బందులు ఏర్పడవచ్చు. ఉత్తర ఫల్గుని నక్షత్ర జాతకులకు కుటుంబ వ్యవహారాలు చాలా అనుకూలంగా ఉంటున్నప్పటికీ మీరు ప్రత్యేకమైనటువంటి ఖర్చులు మీరు ఎదుర్కోవలసి ఉంటుంది. హస్త నక్షత్ర జాతకులకు తాను కానీ, ప్రత్యేకంగా కుటుంబ సభ్యులతో కానీ, మిత్రులతో కానీ ప్రయాణ సూచనలు కనబడుతున్నాయి. చిత్తా నక్షత్ర జాతకులకు సర్వత్రా మీరు గృహ సంబంధమైన వ్యవహారాలపై కొంత ఖర్చు చేయవలసినటువంటి అవసరం ఉంటుంది. గృహ నిర్మాణాలు కావచ్చు, వాటికి సంబంధించిన వారు శుభకార్యాలకు సంబంధించిన విషయంలో కూడా కొంత ఖర్చు చేయవలసినటువంటి పరిస్థితులు మీకు ఏర్పడబోతున్నాయి. మొత్తం మీద కన్యారాశి వారు ఈ వారంలో చేసుకోవాల్సినటువంటి ప్రధానమైన పూజ, కేతు సంబంధమైనటువంటి కేతు గ్రహానికి కొంత శాంతి రూపకంగా చేసుకోండి. రవి గ్రహానికి కూడా, సూర్యగ్రహానికి కూడా కొంత శాంతి రూపకంగా చేసుకున్నట్టయితే మీకు మానసికంగా ఉండేటువంటి అశాంతి తొలగిపోయేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇది ఈ వారానికి సంబంధించిన కన్యారాశి ఫలితాలు. తదుపరి తులారాశి.
చిత్రార్థం స్వాతి విశాఖ త్రయస్థుల తులారాశి వారికి ఈ వారం ప్రారంభంలో కొంత మార్పులు చేర్పులు ఉన్నాయి. ప్రతి పని విషయంలో ఆలస్యంగా ఉంటుంది, నిరుత్సాహంగా ఉంటారు. ఈ వారంలో మీరు చాలా ఇతరులు చెప్పిన అభిప్రాయాలు వినడమే కానీ మీ అభిప్రాయాలను వెలిబుచ్చడానికి అవకాశం లేనట్టుగా ఉంటుంది. కొద్దిగా ఏదో ఒక మానసికంగా కొంత అశాంతి కూడా మీకు ఉండేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ తదనంతరం మీకు 9వ తేదీ మధ్యాహ్నం నుంచి అనుకూలమైన పరిస్థితులు ఉంటున్నప్పటికీ కూడా మీరు ఏదో లోతైన ఆలోచనలతో సతమతం అవుతుంటారు. అంటే ఒక సంశయాత్మకమైన విషయాలు కావచ్చు, ఏదైనా ఒక స్థిర నిర్ణయం తీసుకోవడానికి కావచ్చు, ఒక ఆలోచన అనేది మీకు కంటిన్యూగా జరుగుతూ ఉంటుంది. మీ ఆరోగ్యంలో తర్వాత కుటుంబ వ్యవహారాలు కొంత ఆనందంగా ఉన్నప్పటికీ కూడా మీ ఆలోచనలు కొనసాగుతూనే ఉంటాయి. మీకు ఆ విధంగా 9వ తేదీ దినమధ్యం నుంచి 10వ తేదీ 11వ తేదీ 12వ తేదీ వరకు చాలా విశేషంగా ఉంది. 13వ తేదీ దినమధ్యం వరకు కూడా మీకు అన్ని విషయాలలో చాలా అనుకూలతలు ఏర్పడుతున్నాయి. ప్రత్యేకమైన కార్యక్రమాలు, కొన్ని శుభకార్యాల్లో పాల్గొనే అవకాశాలు, బంధుమిత్రులతో సమూహాలతో కలిసి ప్రయాణాలు చేసేటువంటి అవకాశాలు ఇవి చాలా అనుకూలంగా ఉన్నాయి. మీ వ్యవహారాలు కొంత లాభసాటిగా కూడా ఉంది. అయితే 13వ తేదీ దినమధ్యం తర్వాత కానీ 14వ తేదీ దినమధ్యం నుంచి కానీ మీకు కొన్ని ప్రత్యేకమైన మార్పులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అవి తప్పనిసరిగా మీరు పరిష్కరించుకోవలసినటువంటి విషయాలు, తప్పనిసరిగా వ్యక్తులను కలుసుకోవలసినటువంటి విషయాలతో మీరు ఉంటారు. అయితే ఈ వారాంతంలో రాబోతున్నటువంటి మార్పుల వల్ల మీకు మున్ముందు మీ ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి. మీరు చేయవలసినటువంటి కార్యక్రమాలకు మంచి రూపం ఏర్పడుతుంది. ఆగిపోయిన కార్యక్రమాలు సాగే అవకాశాలు ఉన్నాయి. అలాగే ప్రభుత్వ సహకారాలు, మిత్రుల సహకారాలు, కుటుంబ సహకారాలు కూడా ఈ వారాంతంలో కలుగుతున్న మార్పుల వల్ల మీకు మున్ముందు మంచి ఫలితాలే పొందగలుగుతారు. ఈ వారంలో మీరు సామాన్యంగా ప్రత్యేకంగా ఏదైనా ఒక శుభకార్యాలలో పాల్గొనేటువంటి అవకాశాలు, లేదా కొద్దిపాటి సంతోషకరమైనటువంటి ప్రయాణాలు, గృహ సంబంధమైనటువంటి అవసరాలకు నిమిత్తించినటువంటి ఖర్చులు, ఇట్లాంటివన్నీ కూడా తులారాశికి ఒకంత అనుకూలతలే ఎక్కువగానే కనబడుతున్నాయి. అందులో చిత్తా నక్షత్ర జాతకులకు ప్రత్యేకమైన అనుకూలతలు ఉన్నాయి. స్వాతి నక్షత్ర జాతకులకు కూడా అనుకూలతలు బాగానే ఉన్నాయి. విశాఖ నక్షత్ర జాతకులకు సంతోషకరంగా ఉన్న కొద్దిగా నెమ్మదిగా మందగమనంతో ఉండేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి దేహారోగ్య విషయంలో కొంత శ్రద్ధ తీసుకోండి. మిగతా కుటుంబ వ్యవహారాలను కూడా మీకు సంతోషాన్ని కలగజేస్తున్నాయి. ఈ విధంగా తులారాశి వారు ఈ వారంలో మీరు చేసుకోవాల్సినటువంటి ప్రధానమైన పూజ కేతు సంబంధమైనటువంటి గ్రహానికి పరిహారం చేసుకోండి, అనుకూలతలు ఉంటాయి. అలాగే రవి సంబంధమైనటువంటి గ్రహానికి పరిహారాలు చేసుకోండి. శని గ్రహానికి సంబంధించినటువంటి కూడా చేసుకోవచ్చు. అయితే ఈ వారంలో మీరు ఎక్కువగా సంతాన విషయం, సంతాన అభివృద్ధికి సంబంధించిన విషయాలలో ఎక్కువగా జోక్యం తీసుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి శని సంబంధమైన పరిహారాలు కూడా చేసుకోండి, అనుకూలతలు ఉంటాయి. ఇది ఈ వారానికి సంబంధించిన తులారాశి ఫలితాలు. తదుపరి వృశ్చిక రాశి. విశాఖ పాదం, అనురాధ జ్యేష్ఠాంతం వృశ్చికం. వృశ్చిక రాశి వారికి ఈ వార ఫలితాలు చాలా అనుకూలతలు ఇవ్వబోతున్నాయి. మరి ప్రారంభమంతా కూడా మీరు గృహ సంబంధమైన వాతావరణంలోనే మీ యొక్క వ్యక్తిగత కుటుంబపరమైనటువంటి విషయాలు, విద్యా సంబంధమైన విషయాలు, ఏదైనా దూర ప్రయాణాలు చేయవలసినటువంటి సంబంధించిన విషయాల్లో మీరు మీ వ్యక్తిగత జీవితానికి, కుటుంబ జీవితానికి ప్రాధాన్యత ఇస్తూ వాటికి సంబంధించిన విషయాల్లో ఉంటారు. ప్రత్యేకంగా మీరు దేవాలయ సందర్శన కూడా చేస్తారు. ప్రత్యేకంగా అనుభవం ఉన్నటువంటి వ్యక్తుల యొక్క వాళ్ళని పరామర్శించి వాళ్ళకు సంబంధించినటువంటి వివరాలు, కొన్ని సమస్యలు మీలో చాలా కాలంగా ఉంటున్నటువంటి సమస్యలకు పరిష్కారాలు వెతుక్కునేటువంటి స్థితిలో మీరు ఉంటారు. అయితే ఆకస్మికంగా మీరు ముందుగా నిర్ణయించుకున్నటువంటి పనిలో మాత్రం మార్పులు కలిగే అవకాశాలు ఉన్నాయి. 9వ తేదీ దినమధ్యం వరకు ఈ విధంగా ఉండి 9వ తేదీ దినమధ్యం నుంచి మంచి పరిస్థితులు, మార్పులు వచ్చినా కూడా కొన్ని ప్రత్యేకంగా అంటే అనుకోకుండా కొన్ని కార్యక్రమాలకు, విశేషమైనటువంటి కార్యక్రమాలకు, శుభకార్యాలు కావచ్చు, ఏదైనా వృత్తి సంబంధమైన వ్యవహారాలకు సంబంధించినటువంటి మీటింగ్స్ కావచ్చు, ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమానికి మీరు ప్రాధాన్యత ఇవ్వవలసినటువంటి అవసరం ఉంది. లేదా పిల్లల అభివృద్ధికి సంబంధించి, పిల్లల యొక్క ఎడ్యుకేషన్కి సంబంధించి కావచ్చు, ఏదో ఒక ప్రత్యేకత మాత్రం మీకు 9వ తేదీ దినమధ్య నుంచి 10, 11వ తేదీ వరకు కలుగుతుంది. ఆ తర్వాత మీరు చాలా ఉత్సాహంగా 12, 13, 14వ తేదీలన్నీ కూడా
మీరు కుటుంబపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా మిత్రులతో ఆనందం, కుటుంబ సభ్యులతో ఆనందం, భార్యాభర్తల మధ్యన చాలా అనుకూలతలు, ప్రత్యేకతలు, పిల్లల గురించినటువంటి ఒక సౌలభ్యమైనటువంటి జీవితం కూడా ఉంటుంది. ఈ వారంలో కలుగుతున్న మార్పులు ప్రత్యేకంగా మీ కుటుంబ వ్యవహారాలకు, మీ వ్యక్తిగత వ్యవహారాలకు, మీ ఆర్థిక ప్రయోజనాలకు, మీ స్థిర చరాస్తులకు, అభివృద్ధికి సంబంధించిన విషయాలకు అన్నిటికీ కూడా ప్రాధాన్యత ఈ వృశ్చిక రాశి వారికి ఈ వారం ప్రారంభంలోనూ ఈ వారం చివరిలోనూ కలగబోతున్నది. కాబట్టి ఇదంతా కూడా మీరు అంటే అత్యవసరమని కాదు, కానీ ఆ విధంగా మీరు ప్రాధాన్యత ఇస్తున్నారు కాబట్టి మున్ముందు మంచి మార్పులే జరిగే అవకాశాలు ఉన్నాయి. అయితే ఎట్టి పరిస్థితుల్లో తొందరపాటుతో రాంగ్ ఇన్వెస్ట్మెంట్స్ చేయకండి. షేర్ మార్కెట్లో ఉన్నటువంటి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండండి. తర్వాత ఏదైనా క్రయ విక్రయాలు, స్థిరాస్తులు, చరాస్తులలో మార్పులు చేర్పులు చేసేవాళ్ళు కూడా కొంతవరకు తొందరపాటుతనంగా ఉండకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి. వృశ్చిక రాశికి సంబంధించి విశాఖ నక్షత్ర జాతకులకు కాస్త నెమ్మదిగా మీ పనులు నెరవేరుతాయి. కొద్ది ఆలస్య గమనంగా ఉంది. దేహారోగ్యంలో కొద్ది మార్పు కనబడుతుంది. కాబట్టి కుటుంబ వ్యవహారాల్లో వాదనలకు దూరంగా ఉండండి. తొందరపాటు నిర్ణయాలకు కూడా దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. అనురాధ నక్షత్ర జాతకులకు కొంత అనుకూలతలు ఉన్నాయి. ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి, ఆరోగ్య పరిస్థితులు మెరుగుపడతాయి. ఇతరుల సహాయ సహకారాలు కూడా మీరు లభించే అవకాశాలు ఉన్నాయి. మీ యొక్క వ్యక్తిగత జీవితంలో, మీ కుటుంబ జీవితంలో కొద్ది అనుకూలమైనటువంటి మార్పులు రాబోతున్నాయి. జ్యేష్ఠ నక్షత్ర జాతకులకు ఈ వారంలో కలుగుతున్న మార్పులు, ఈ వారంతో కలుగుతున్న మార్పుల వల్ల కొద్ది నిష్ఠూరాలు ఉంటాయి, ఇతరులతో ప్రతిబంధకాలు ఉంటాయి. అయితే వాటి విషయంలో మీరు అతిగా ఇన్వాల్వ్ కాకుండా మీ పనుల యందు మీరు శ్రద్ధాసక్తులు చూపించినట్టయితే ఇతరులతో నిష్ఠూరాలకు దూరంగా ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. మొత్తం మీద వృశ్చిక రాశి వారు ఈ వారంలో చేసుకోవాల్సినటువంటి ప్రధానమైనటువంటి పూజ, శనికి సంబంధమైనటువంటి స్తోత్రం ఒకటి చేసుకోండి, రవి సంబంధమైనటువంటి స్తోత్రం ఒకటి చేసుకున్నట్టయితే మీ యొక్క మున్ముందు మంచి మార్పులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇది ఈ వారానికి సంబంధించిన వృశ్చిక రాశి ఫలితాలు. తదుపరి ధనురాశి. మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ పాదం ధనుస్సు. ధనురాశి వారికి ఒక చాలా ప్రత్యేకత ఉంది. ఈ వారం ప్రారంభంలో మీరు చాలా వరకు ఆధ్యాత్మిక విషయాలకు, భక్తిపరమైన విషయాలకు ప్రాధాన్యత ఇస్తారు. సేవా కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇస్తారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా ఉంటారు. ప్రత్యేకమైన కార్యక్రమంలో పాల్గొనేటువంటి అవకాశాలు ఉన్నాయి. అనుకోని ప్రయాణాలు కూడా కలిగి దాని మూలకంగా మీకు సంతోషం కలిగేటువంటి అవకాశాలు ధనురాశి వారికి 9వ తేదీ దిన మధ్యం వరకు కూడా చాలా అనుకూలతలు ఉన్నాయి. ఆ తదుపరి 10, 11, 12వ తేదీలలో కొద్ది మార్పులు చేర్పులు చేసుకోవాల్సి ఉంటుంది. మీరు పరిస్థితులకు, కుటుంబ సభ్యుల యొక్క ప్రవర్తనకు అంటే చాలా వరకు అనుకూలంగా అడ్జస్ట్మెంట్ లైఫ్ చేయవలసినటువంటి పరిస్థితి ఉంది. కొన్ని మార్పులు కూడా కలుగుతాయి. అలాగే బంధు వైరాలకు, మిత్ర వైరాలకు అంటే నిష్ఠూర పడకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఎవరితో కూడా మీ యొక్క మీకు కలిగినటువంటి మీ ఇంట్రెస్ట్లు అంటే మీకు ఏది ఎక్కువగా ఇంట్రెస్టో దాని కానీ వాళ్ళ ఇతరుల ఇంట్రెస్ట్ల విషయంలో కానీ మీరు కొద్ది అడ్జస్ట్మెంట్ ఉండి ఎవరిని వాదించి మెప్పించి ఒప్పించి మెప్పించాలని మాత్రం ప్రయత్నం చేయకండి. దాని మూలకంగా కొద్ది ఇబ్బందులు కలగవచ్చు. 13వ తేదీ దిన మధ్య నుంచి మీకు చాలా ప్రత్యేకమైనటువంటి వెరీ వెరీ ఇంపార్టెంట్ సమావేశం మాత్రం మీకు ఒకటి కలుగుతుంది. ఇది రాజకీయ రంగాల్లో ఉన్న వాళ్ళకి ప్రత్యేకత ఉంది, వ్యాపార రంగంలో ఉన్నటువంటి ప్రత్యేకత ఉంది, క్రీడా రంగాలు, కళారంగాలు, ఇతరతర రంగాల్లో ఉన్నటువంటి వారికి కూడా ఒక ప్రత్యేకత ఉంది. ఒక ప్రత్యేకమైన మార్పును కొందరి విషయంలో చాలా దూర ప్రయాణాలు కూడా సంభవించవచ్చు అతి త్వరలో. అయితే ఇది పొలిటికల్గా ఉన్నటువంటి వాళ్ళ విషయంలో చాలా సందిగ్ధంగా ఉంటుంది. అంటే ఈ పోస్ట్పోన్మెంట్ చేయడానికి వీలైనటువంటి పరిస్థితులు, కానీ ఇవన్నీ కూడా శుభ కార్యక్రమాలకు సంబంధించినటువంటి విషయాలు ఉంటాయి. అయితే ఈ వారాంతంలో కలుగుతున్న మార్పుల వల్ల మీరు అయినంత వరకు మానసికంగా ఎక్కువగా ఆందోళన చెందకుండా పరిస్థితులకు అనుగుణంగా అప్డేట్గా నడవడానికి ప్రయత్నం చేయండి. తర్వాత వేళ తప్పిన భోజనాలు కానీ మీ యొక్క రొటీన్ లైఫ్లో కొన్ని మార్పులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆ మార్పులను అయినంత వరకు అవాయిడ్ చేయడానికి ప్రయత్నం చేసినట్టయితే మీ ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త ఉంటుంది. వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. పర్సనల్ లైఫ్లోనే కొద్దిగా ఇబ్బందులు ఏర్పడవచ్చు. కాబట్టి దాన్ని మీరు ఒక క్రమశిక్షణాయుతమైనటువంటి పద్ధతిలో ఉన్నట్టయితే కొన్ని అవాయిడ్ చేసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. మూలా నక్షత్ర జాతకులకు కుటుంబపరమైన విషయంలో చాలా సంతోషకరమైన నిర్ణయాలు తీసుకునేటువంటి పరిస్థితులు ఉన్నాయి. మీ యొక్క వ్యక్తిగత జీవితంలో, మీ వృత్తిపరమైన జీవితంలో, తర్వాత కలెక్టివ్గా మీ కుటుంబపరమైనటువంటి జీవితానికి సంబంధించిన విషయంలో ఏదో ఒక ఆనందదాయకమైనటువంటి పరిస్థితులు కలిగే అవకాశాలు మీకు మున్ముందు
కాబోతున్నాయి. పూర్వాషాఢ నక్షత్ర జాతకులకు కుటుంబ వ్యవహారాలలో అనుకూలతలు బాగా ఉంటున్నప్పటికీ కొంత ఘర్షణాయుతమైన వాతావరణం, భార్యాభర్తల మధ్యన భిన్న అభిప్రాయాలు, పిల్లలతో మధ్యన భిన్న అభిప్రాయాలు, వృత్తిలో అధికారులతో భిన్న అభిప్రాయాలు కొద్దిపాటి కలగవచ్చు, కొంత కలత చెందవచ్చు, లేదా ఎక్కువగా ప్రయాణాల మూలకంగా ఆర్థికంగా ఎక్కువగా ఖర్చులు కూడా పొందేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకు తగినంత అనుకూలతలు మాత్రం ఈ వారంలో ఏర్పడబోతున్నాయి. మంచి మార్పులు రాబోతున్నాయి. దానికి మీరు పరిస్థితులకు అనుగుణంగా నడుచుకోవడానికి మీరు చాలా చాకచక్యంగా ఒక అడుగు ముందుకు వేస్తారు. ధనుర్రాశి వారు ఈ వారంలో ప్రత్యేకంగా చేసుకోవాల్సినటువంటి పూజ సూర్య సంబంధమైన పూజలు, సూర్య గాయత్రికి సంబంధించినటువంటి విషయాలు కానీ ఏదైనా సూర్యోపాసన, సూర్య సంబంధమైన పూజలు ఎక్కువగా చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఈ విధంగా మీకు మంచి ఫలితాలు మున్ముందు ఏర్పడతాయి. ఇది ఈ వారానికి సంబంధించిన ధనురాశి ఫలితాలు. తదుపరి మకర రాశి. ఉత్తరాషాఢ త్రిపాదం, శ్రవణ ధనిష్టార్థం మకరం. మకర రాశి వారికి ఈ వారాంతంలో కలుగుతున్న మార్పులు కావచ్చు, ఈ వారంలో కలుగుతున్న కొన్ని మార్పుల మూలకంగా ఆర్థికపరమైన వ్యవహారాలు, కుటుంబపరమైన వ్యవహారాలు, స్థిర చరాస్తులు, మీ వృత్తి ఉద్యోగాల్లో ఉన్నటువంటి బాధ్యతలు, వీటి విషయంలో మీకు ఒక ఒత్తిడి మాత్రం రాబోతున్నది. కొన్ని మీరు అవాయిడ్ అంటే తొలగించుకోలేనటువంటి పరిస్థితుల వల్ల మీరు కొద్దిగా మానసికంగా, శారీరకంగా ఎక్కువ అలసటకు గురయ్యేటువంటి పరిస్థితులు కూడా రాబోతున్నాయి. కానీ ఈ వారంలో మీరు ప్రారంభంలో చాలా వరకు మీ వ్యక్తిగత విషయాలను సమీక్షించుకుంటారు, కుటుంబ వ్యవహారాలను సమీక్షించుకుంటారు, ఆధ్యాత్మిక విషయాలకు ప్రాధాన్యత ఇస్తారు, భక్తిపరమైన కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇస్తారు. అనుభవజ్ఞులతో మీకు సమావేశాలు ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. 9వ తేదీ దినమధ్యం నుంచి 10, 11వ తేదీలలో చాలా వరకు మిత్రులతో, కుటుంబ సభ్యులతో ఆనందంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. విందులు, వినోదాల్లో పాల్గొనే అవకాశాలు ఉన్నాయి. అలాగే శుభకార్యాలు కూడా పాల్గొనవచ్చు. చిన్నపాటి ప్రయాణాలు కూడా ఉంటాయి. మొత్తం మీద ఆనందాన్ని పొందేటువంటి అవకాశాలు ఉన్నాయి. అలాగే 11వ తేదీ దినమధ్యం తర్వాత 12వ తేదీ, 13, 14 ఈ తేదీలలో మీకు కంపల్సరిగా ప్రయాణ సూచనలు, దీర్ఘాలోచనలు, విదేశీయానాలు, తర్వాత ఇన్వెస్ట్మెంట్స్ గురించి, ఆర్థికపరమైన వ్యవహారాల గురించి, కుటుంబ బాధ్యతల గురించి చాలా ఒత్తిడితో ఉండేటువంటి పరిస్థితులు ఉన్నాయి. మీకు ప్రారంభంలో ఉన్నంత ప్రశాంతత ఈ వారాంతంలో ఉండకుండవచ్చు. అయితే ఒక ప్రత్యేకమైన కార్యక్రమంలో పాల్గొనేటువంటి అవకాశాలు కలుగుతున్నాయి. కాబట్టి అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, ఉన్నత ఉద్యోగాల్లో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, అలాగే వ్యాపారంలో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, మీరు అందరూ కూడా సమయం పాటించవలసినటువంటిది. ఒక ప్రత్యేకమైనటువంటి సమస్యను పరిష్కరించుకోవలసినటువంటి పరిస్థితులకు సంబంధించిన దిశగా మీరు ప్రయాణం చేస్తున్నారు. కాబట్టి చాలా జాగ్రత్తగా గమనిస్తూ ముందుకు వెళితే మీరు దీనిలో నిలదొక్కుకోవడానికి అవకాశం ఉంది. అన్నీ ఈ వారంలో జరుగుతాయి అనే దానికన్నా ఈ వారాంతంలో తర్వాత జరిగే విషయాలను కూడా ఇందులో నేను మేళవించి చెప్పాను. కాబట్టి కొద్దిగా జాగ్రత్త వహించండి. ఒక సమస్యను పరిష్కారం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. బంధువర్గాలతో, మిత్రవర్గాలతో విరోధాలు కానీ, వారికి సంబంధించిన వ్యవహారాల్లో లావాదేవీలు కానీ, ఆర్థిక వ్యవహారాలు కానీ, వీటిని అన్నిటి విషయంలో మీరు సమీక్షించుకోవాల్సినటువంటి పరిస్థితులు మీరు రాబోతున్నారు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. మీరు చేసుకోవాల్సినటువంటి ప్రధానమైన పూజ రవి సంబంధమైన స్తోత్రం, రవి స్తోత్రం మీరు ప్రత్యేకంగా చేసుకోండి. భార్య ఆరోగ్యానికి ప్రాధాన్యత మకర రాశి వాళ్ళు ఇవ్వవలసినటువంటి అవసరం ఉంది. ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకు అయినంత వరకు చాకచక్యంగా మీకున్నటువంటి పరిస్థితులు, మీ ఆర్థిక పరిస్థితులు బాగానే మీరు సమీక్షించుకుంటారు. మీకు ఇతరుల సహకారాలు కూడా పొందేటువంటి అవకాశాలు ఉన్నాయి. శ్రవణ నక్షత్ర జాతకులకు ప్రయాణాల మూలకంగా ఒత్తిడి ఎక్కువగా కలిగే అవకాశాలు ఉన్నాయి. ప్రయాణించవచ్చు. ప్రయాణాల మూలకంగా కొద్ది ఇబ్బందులు, ద్రవ్యానికి సంబంధించిన విషయాలు కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్య విషయంలో కూడా కొద్దిగా మార్పులు వస్తున్నాయి. ధనిష్ట నక్షత్ర జాతకులకు మాత్రం ప్రస్తుత పరిస్థితుల్లో మీరు ఎలాంటి గంభీరమైన సమస్యలు వచ్చినా, ఎలాంటి దాటైనా మీరు పరిష్కరించుకునే దిశగా ఉన్నారు, ధైర్యంతో ఉన్నారు, ఆత్మస్థైర్యంతో మీరు ఇటు విషయాలన్నీ కూడా ఎదుర్కోగలుగుతారు. కానీ మకర రాశి వారికి ఒక పెద్ద మార్పు ఈ వారాంతం నుంచి రాబోతున్నది. ఇక్కడి నుంచి మీరు జాగ్రత్త పడవలసినటువంటి అవసరాలు ఉంటాయి. ఒక మార్పు మాత్రం మీకు సూచన మీకు ముందుగానే తెలియబోతున్నది, ఇలాంటి మార్పులు మాకు వస్తాయని. ఆ మార్పులకు అనుగుణంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఇది ఈ వారానికి సంబంధించిన మకర రాశి ఫలితాలు. తదుపరి కుంభరాశి. ధనిష్టార్థం శతభిషం పూర్వాభాద్ర త్రయః కుంభం.
కుంభరాశి వారికి అత్యంత ఉత్సాహమైనటువంటి వాతావరణం పరిస్థితులు కలగబోతున్నాయి. మంచి మార్పులు రాబోతున్నాయి. అనుకున్న పనులు సాధించబోతున్నారు. యువకులకు మరింత ఉత్సాహంగా ఉంది. అధికారంలో ఉన్న వారికి కూడా మరింత ఉత్సాహం రాబోతున్నది. ప్రస్తుత పరిస్థితులు మీకు అయినంత వరకు అనుకూలంగానే ఉన్నాయి. ఏమైనా సమస్యలు తాత్కాలికంగానే ఉన్నాయి కాబట్టి వాటిని కూడా మీరు చాకచక్యంగా పరిష్కరించుకునేటువంటి స్థితిలో పోతున్నారు. ఈ వారం ప్రారంభంలో మీరు ప్రత్యేకమైనటువంటి సమావేశంలో ఉంటారు. ప్రత్యేకమైనటువంటి వ్యక్తులతో మీకు సమాలోచనలు సాగుతాయి. ఇది ఆధ్యాత్మికంగా శరీర సౌఖ్యం, ఆరోగ్యం, సంతోషం, ధనమోన్నతి ఒక ప్రత్యేకమైన కార్యక్రమంలో పాల్గొనేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి బంధుమిత్రులు కావచ్చు, అత్యంత సన్నిహితులు కావచ్చు, అధికారులతో చక్కటి వాతావరణం మీకు కుంభరాశి వారికి ఈ వారంలో కనబడుతున్నది. ఇంచుమించుగా 9వ తేదీ కూడా అలాగే ఉంది. 10వ తేదీ కూడా అనుకూలతగా ఉంది. కానీ కొన్ని ప్రత్యేకమైన ఆలోచనలు మిమ్మల్ని చుట్టుముడతాయి. వాటిని బాగా సమీక్షించుకునేటువంటి పరిస్థితులు కూడా కనబడుతున్నాయి. 11వ తేదీ, 12వ తేదీ కూడా మీకు అనుకూలతలే ఉన్నాయి. అయితే మీకు 8వ తేదీ, 9వ తేదీ, 10వ తేదీ, 11వ తేదీ వరకు కూడా మీ వ్యక్తిగత విషయాలు, 11వ తేదీ దినమధ్యం నుంచి 12, 13, 14 సంబంధించిన విషయాలన్నీ కూడా మీకు లౌకికంగా సామాజికమైన విషయాల మీద, మీ వృత్తికి సంబంధించిన విషయాలతో జోడించబడుతున్నది. ఏది ఏమైనా కుంభరాశి వారికి ఒక మంచి మార్పు రాబోతున్నది. దాని మూలకంగా మీ ఆరోగ్యాలు, మీ ఆర్థిక పరిస్థితులు, మీకు ఇంతకాలం ఆగిపోయినటువంటి పనులలో కదలికలు, విదేశీయానాలకు సంబంధించిన విషయాలు, తర్వాత ఏదైనా శుభకార్యాలకు సంబంధించిన విషయాలు, నిర్ణయాలు, ఇవన్నీ కూడా మరింత ఒక ప్రత్యేకత మాత్రం కుంభరాశి వారికి ఈ వారంలో కలగబోతున్నది. ఈ వారాంతంలో కూడా మంచి ఫలితాలు కలగబోతున్నాయి. అందులో ధనిష్ట నక్షత్ర జాతకులకు అనుకూలతలు ఎక్కువగా కనబడుతున్నాయి. మీరు అనుకున్నది సాధించేటువంటి దిశలో ఉన్నారు. శతభిష నక్షత్ర జాతకులకు కూడా మీకు అనుకూలతలు బాగా ఉన్నాయి. ఇతరుల సహాయ సహకారాలు, ఆర్థిక పరిస్థితులు ఆనందంగా ఇస్తాయి. ఇతరుల సహాయ సహకారాలు మీరు చాలా సులువుగా పొందేటువంటి పరిస్థితులు ఉన్నాయి. పూర్వభాద్ర నక్షత్ర జాతకులు అనుకూలతగా ఉన్నాయి, కానీ ప్రయత్నపూర్వకంగా మంచి ఫలితాలు పొందుతారు. మీరు అదృష్టాన్ని వదిలేసి ప్రయత్నపూర్వకంగా మీరు చేసే పనులు మీకు మంచి ఫలితాలు కలుగజేస్తాయి. మరి ఈ వారంలో మీరు చేసుకోవాల్సినటువంటి ప్రధానమైన పూజ రవి, శనులు, ఈ రెండు గ్రహాలకు కొంత శాంతులు జరుపుకోండి. ప్రసన్నం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. మంచి ఫలితాలు పొందుతారు. ఇది ఈ వారానికి సంబంధించిన కుంభరాశి ఫలితాలు. తదుపరి మీనరాశి. పూర్వభాద్రపాదం, ఉత్తరాభాద్ర రేవత్యాంతం మీనం. మీనరాశి వారికి కూడా ఈ వార పరిస్థితులు, ఈ వారంలో ఉన్నటువంటి ప్రారంభ దశలో ఉన్న మార్పులు, ఈ వారాంతంలో వచ్చే మార్పులు చాలా ప్రత్యేకమైన ఫలితాలు ఇవ్వబోతున్నది. మీనరాశి వారికి కూడా చాలా అనుకూలతలు ఫలించబోతున్నాయి. ఈ మీనరాశి వారు ఈ వారంలో చాలా వరకు మీ వృత్తులు, ఉద్యోగాలు, మీ వ్యాపారాలు, వాటికి సంబంధించిన విషయాలు, మీ వ్యక్తిగత విషయాలన్నిటి కూడా ప్రాధాన్యతతో మీరు ఉత్సాహంగానే ఒక అడుగు ముందుకు పోయేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే ఈ వారం ప్రారంభంలో మాత్రం మీరు చిన్నపాటి సమస్యల వలయంలో కొద్ది అశాంతిగా ఉంటున్నారు. ఏవో కొన్ని నిర్బంధితమైనటువంటి పనులు కానీ, నిర్బంధితమైనటువంటి సమస్యలు పరిష్కరించుకునే దిశగా ఉంటున్నారు. మీకు 8, 9వ తేదీ వరకు కొంత అశాంతిగా ఉంటారు. కుటుంబ సౌఖ్యానికి దూరంగా ఉంటారు. తర్వాత కుటుంబ సభ్యులతో మధ్యన కూడా చిన్నపాటి అగాధం ఏర్పడినట్టుగా కనబడుతుంది. కానీ 9వ తేదీ దినమధ్యం తర్వాత వచ్చే మార్పులు, 10వ తేదీ నుంచి వచ్చే మార్పులు మీకు చాలా అనుకూలతలు కలుగజేస్తాయి. అయితే ఈ 10వ తేదీ, 11వ తేదీ వరకు ఉన్నటువంటి పరిస్థితుల విషయంలో మీరు ఆవేశాలకు లోను కాకూడదు. అనుకోని ప్రయాణాలు ఏర్పడవచ్చు. సోదర సంబంధమైన కానీ, మీ తోడబుట్టిన వారి సంబంధాలతో కానీ, లేదా సంతానంతో సంబంధం కానీ, భార్యా సంబంధం విషయాలు కానీ కొద్దిగా మీకు చికాకులు కలుగజేస్తాయి. తర్వాత భూవసతులు, స్థిర చరాస్తులకు సంబంధం విషయంలో కూడా కొంత ఒత్తిడి ఉంటుంది. ఉద్యోగాల్లో ఉన్నటువంటి వారు, రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారి మీద కూడా ఒక ఒత్తిడి ప్రయోగం ఎక్కువగా ఉంటుంది. దానివల్ల కొంత అశాంతిగా ఉంటారు. ఎటొచ్చి మీకు అనుకూలతలు 12వ తేదీ దినమధ్యం, 13వ తేదీ, 14వ తేదీలో ఒక మంచి మార్పు మీకు ఇంచుమించుగా ఈ వారాంతంలో ఒక మంచి మార్పు రాబోతున్నది. దాని మీద మీ మీద మీకు విశ్వాసం, మీరు చేసే పనుల యందు కూడా శ్రద్ధ, ప్రతి విషయాలు, ప్రతి సమస్యలు కూడా మీ చేతులు, మీ కంట్రోల్లో ఉండడం, ఇవన్నీ కూడా జరుగుతాయి. ఒక సరికొత్త మార్పు తేవాలి అనే లక్ష్యంతో మీరు ఉంటారు. కాబట్టి మీనరాశి వారికి ఈ వారాంతంలోనే మీకు ఆత్మస్థైర్యం, బలం, ధైర్యం ఇట్లాంటివన్నీ కూడా కలుగుతుంది. మీ యొక్క
స్థితులు ఏవైతే ఉన్నాయో వాటి గురించి అంటే మీ యొక్క తెలివితేటలు కూడా బాగా పనిచేసే అవకాశాలు అప్పుడు ఎక్కువగా ఉంటాయి. అయితే ఈ వారం నుంచి వారాంతం మధ్యన మాత్రం కుటుంబ విషయాలలో ఎక్కువ జోక్యం, కుటుంబ సమస్యలు కొద్దిగా అపరిష్కృతమైన సమస్యలు ఉంటాయి, కొంత అశాంతిగా ఉంటుంది, వాదోపవాదాలు ఉంటాయి, కుటుంబ సౌఖ్యానికి కూడా దూరంగా ఉండేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఈ వారం చివరి నుంచి వచ్చే పరిస్థితులు మీకు అనుకూలంగా ఉంటున్నాయని చెప్పవచ్చు. పూర్వభాద్ర నక్షత్ర జాతకులకు కుటుంబ విషయంలో పరస్పర వైరుధ్యాలు, కొంత ఆకస్మికమైనటువంటి వాద వివాదాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. వృత్తిపరంగా కూడా మీరు కొద్దిగా ఇబ్బంది పొందేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకులకు అనుకూలతలు బాగా ఉన్నాయి. మీరు సమయస్ఫూర్తిగా ప్రవర్తిస్తారు, తెలివితేటలతో మీ సమస్యను పరిష్కారం చేసుకుంటారు. ఎలాంటి వారికైనా సమాధానం చెప్పేటువంటి పరిస్థితులు ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకులకు ఉంటుంది. మీరు సమస్యను అవలీలగా మీరు ఎదుర్కొని ముందడుగు వేయగలుగుతారు. రేవతి నక్షత్ర జాతకులకు అసహనం ఎక్కువగా ఉంటుంది. దీని మూలకంగా ప్రతి విషయాలకు స్పందిస్తారు, అశాంతిగా ఉండడానికి అవకాశం ఉంది. మీరు ఏదైనా సమయాన్ని సద్వినియోగం చేసుకునే ప్రయత్నం చేయండి, అశ్రద్ధను దూరం చేసుకోండి. అకారణమైనటువంటి సమస్యలు కూడా మీరు భయపడకుండా బెరవకుండా వాటికి పరిష్కారం వెతుక్కోవడానికి ప్రయత్నం చేయండి, బాగా ఉంటుంది. మీరు అయినంత వరకు దేహారోగ్య విషయంలో, ఆర్థికపరమైన విషయంలో కొద్దిగా జాగ్రత్తలు చూపించవలసిన అవసరం ఉంటుంది. ప్రత్యేకంగా కుటుంబ సభ్యులు కానీ సంతానం గురించినటువంటి వాళ్ళ మీద శ్రద్ధ కూడా చెప్పవలసి ఉంటుంది. అయితే మొత్తం మీద మీనరాశికి మంచి మార్పులు ఈ వారాంతం నుంచి రాబోతున్నాయి. కాబట్టి మీరు ఎప్పటి పరిస్థితులు అప్పుడు సమీక్షించుకుంటూ ముందుకు వెళ్ళినట్టయితే మంచి ఫలితాలే పొందే అవకాశాలు ఉన్నాయి. మరి ఈ వారంలో మీరు చేసుకోవాల్సినటువంటి ప్రధానమైనటువంటి పరిహారము కుజగ్రహానికి, సూర్యగ్రహానికి ప్రత్యేకంగా పరిహారాలు చేసుకున్నట్టయితే కొంత మనశ్శాంతి మీకు లభిస్తుంది. మీరు అనుకున్న పనులు సకాలంలో పూర్తి అవకాశాలు ఉన్నాయి. ఇది ఈ వారానికి సంబంధించినటువంటి మీనరాశి ఫలితాలు. మేషరాశి నుంచి మీనరాశి వరకు, అశ్వని నక్షత్రం నుంచి రేవతి నక్షత్రం వరకు సంక్షిప్తంగా ఈ వార ఫలితాలు తెలియజేశాను. మరి ప్రత్యేకంగా దీని మీద మీ అభిప్రాయాలు తెలియజేయండి, మీ లైక్స్ తెలియజేయండి. అట్లాగే మా సబ్స్క్రిప్షన్ పెంచడానికి ప్రయత్నం చేయండి. సర్వే జనాః సుఖినో భవంతు. శుభం.